బ్రేకింగ్ న్యూస్ తెలుగు ఫిలిం ఛాంబర్ కు తెలంగాణ సెగ తగిలింది. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలిలో తెలంగాణ సినీ కళాకారుల ఫోటోలు లేవంటూ ఆందోళన చేశారు. పాశం యాదగిరి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆంధ్ర గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారి అడ్డుకొని నెట్టివేశారు పలువురు. ఫిలిం ఛాంబర్ సెక్రటరీ ప్రసన్న కుమార్తో గొడవ జరిగింది. జై తెలంగాణ నినాదాలతో ఒకసారిగా ఫిలిం ఛాంబర్ దద్దరిల్లింది. దీంతో ఇరు వర్గాలకు పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా తెలంగాణ చలనచిత్ర నిర్మాతల మండలి కార్యాలయంలో తెలంగాణ సినీ కళాకారుల ఫోటోలు లేవంటూ ఈ ఆందోళన కారణమైంది. జర్నలిస్ట్ పాశం యాదగిరి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆంధ్ర గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన వారిని అక్కడున్న వాళ్ళు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుని దీంతో పోలీసులు వెంటనే అక్కడ చేరుకొని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఫిలిం ఛాంబర్ సెక్రటరీ ప్రసన్న కుమార్తో ఆందోళనకారులు గొడవకు దిగారు. జై తెలంగాణ నినాదాలతో ఫిలిం ఛాంబర్ అంతా కూడా దద్దరిల్లింది. దీంతో పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఫిలిం ఛాంబర్లో తెలంగాణకు చెందిన కళాకారుల ఫోటోలు లేవంటూ తెలంగాణ వాదులు నిరసనకు దిగారు. ఫిలిం ఛాంబర్ సెక్రటరీ ప్రసన్న కుమార్తో గొడవకు దిగిన దృశ్యాలు చూస్తున్నాం. జై తెలంగాణ నినాదాలతో ఒకసారిగా ఫిలిం ఛాంబర్ దద్దరిల్లింది. దీంతో పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. వారిని లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించిన తెలంగాణ వాదులను లోపలున్న వారు అడ్డుకొని నెట్టేసే ప్రయత్నం చేశారు. దాంతో పెద్ద ఎత్తున గొడవ చోటు చేసుకుంది. పాశం యాదగిరి ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు. ఆంధ్ర గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ సినీ కళాకారులైనటువంటి కొంతమంది ఫోటోలు లేని నేపథ్యంలో ఈ గొడవ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో వెంటనే అక్కడికి వచ్చినటువంటి పోలీసులు ఇద్దరికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మీరు చూస్తున్న దృశ్యాలు ఫిలిం ఛాంబర్లో జరిగిన గొడవకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. తెలుగు ఫిలిం ఛాంబర్లో తెలంగాణ సినీ కళాకారుల ఫోటోలు తీసేసి అవమానించారంటూ పాశం యాదగిరి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆంధ్ర గో బ్యాక్ అంటూ ఒక్కసారిగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంతేకాదు కొంతమంది లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడున్న వారిని అడ్డుకోవడంతో ఈ గొడవ చోటు చేసుకుంది. ఫిలిం ఛాంబర్కు తెలంగాణ సెగ తగిలింది. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలిలో తెలంగాణ కళాకారుల ఫోటోలు ఇవ్వంటూ తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడి నుంచి వారిని పంపించే ప్రయత్నం చేశారు. మా కొలీగ్ శ్రీపాల్ జన అవుతున్నారు. శ్రీపాల్, తెలుగు ఫిలిం ఛాంబర్లో జరిగిన గొడవకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? అసలు ఎందుకు ఈ గొడవ ప్రారంభమైంది? పోలీసులు ప్రస్తుతం ఆ పరిస్థితిని సద్దుమణిగేలా చేశారా? అసలు ఏం జరిగింది అక్కడ? తెలుగు ఫిలిం ఛాంబర్ అయితే తెలంగాణ చాలా రోజుల తర్వాత తెలంగాణ ఉద్యమం కావచ్చు, తెలంగాణ వాదం కావచ్చు, అది దాదాపు తెలంగాణ వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ ఈ రోజు అయితే తెలుగు ఫిలిం ఛాంబర్ కి ఒక తెలంగాణ సెగలకి తగిలిందని చెప్పవచ్చు. అయితే తెలుగు ఫిలిం ఛాంబర్ లోని తెలుగు చలనచిత్ర నిర్మాత మండలిలోని
తెలంగాణ సినీ కళాకారుల ఫోటోలు లేవంటూ తెలంగాణ ఉద్యమకారుడు పాషం యాదగిరి ఆధ్వర్యంలో పలువురు తెలంగాణ ఉద్యమకారులు కూడా ప్రశ్నించడం మొదలుపెట్టారు. అయితే ప్రశ్నించారు ఈరోజు. దీంతో వారిని ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో పలువురు అయితే బయటికి వెళ్ళండి, బయటికి అయితే పంపించేయడం జరిగింది. అయితే తెలంగాణ వారిని కించపరుస్తున్నారంటూ పాషం యాదగిరి ఆధ్వర్యంలో పలువురు తెలంగాణ వాదులు అయితే నిరసన తెలియజేయడంతో దీనికి ఉద్రిక్తత వాతావరణం అయితే ఏర్పడడం జరిగింది. అయితే తెలుగు ఫిలిం ఛాంబర్ లో తెలంగాణ వాదులు అయితే జై తెలంగాణ నినాదాలు అయితే అరవడం జరిగింది. ఎందుకంటే నిర్మాత మండలిలో కూడా లోపలికి చొచ్చుకొని పోయేందుకు కూడా ప్రయత్నించారు తెలంగాణ వాదులు. అయితే ఆంధ్ర గో బ్యాక్ అంటూ కూడా ఈ రోజు నినాదాలు అయితే ఈ తెలంగాణ వాదులు ఇవ్వడం జరిగింది. అయితే పైడి జయరాజ్ ఫోటో చిన్నదిగా పెట్టారని, ఒక హీరోయిన్ కింద పెట్టారంటూ కూడా నిరసన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది తెలంగాణ వాదులు. అయితే ఛాంబర్ లో సి నారాయణ రెడ్డి గారి ఫోటో కూడా ఎందుకు లేదని ప్రశ్నించడం జరిగింది తెలంగాణ వాదులు. అయితే ఈ గందరగోళ పరిస్థితుల్లో కూడా పోలీసులు రంగప్రవేశం చేసి వాళ్ళని చెదరగొట్టయితే అక్కడి నుంచి పంపించి వేయడం జరిగింది. ఈ పంపించి వేసిన తర్వాత కూడా ఫిలిం ఛాంబర్ వర్గాలు అయితే వాళ్ళకి ఎటువంటి వివరణ అయితే ఇవ్వని ఫోటో పెడతారా లేదా అనేది కూడా తెలియదు. కాకపోతే గతంలో కూడా అక్కడ ఫిలిం ఛాంబర్ లో ఉన్న ఫోటోలు అయితే ఎవరికి వాళ్ళు తెచ్చి పెట్టుకున్నవే, కొన్ని తెలంగాణ ఫిలిం ఛాంబర్ వాళ్ళు చేసి పెట్టుకునే అయితే ఉన్నాయి. వాళ్ళ వారసులు కావచ్చు, వాళ్ళ లెగసీ కావచ్చు, ఎవరైనా అక్కడ తెచ్చుకొని పెట్టుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు కూడా ఇటువంటిది ఏమైనా జరుగుతుందా లేదా అనేది కూడా తెలుగు ఫిలిం ఛాంబర్ అయితే ఎటువంటి నిర్ణయానికి అయితే రాలేదు, ఎటువంటి వాళ్ళ నిర్ణయాన్ని కూడా తెలియజేయలేదు. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీపాల్. సో ఇది మొత్తం మీద తెలుగు ఫిలిం ఛాంబర్కు తెలంగాణ సెగ తగిలింది. కొంతమంది తెలంగాణ కళాకారుల ఫోటోలు లేవంటే, ముఖ్యంగా పైడి జయరాజ్ లాంటి కళాకారుడి ఫోటోని కింద పెట్టడం, అవమానించడంతో ఒకసారిగా ఆందోళన దిగారు. మరోవైపు డాక్టర్ సి నారాయణ రెడ్డి ఫోటో కూడా అక్కడ లేదంటూ కూడా ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అటు ఫిలిం ఛాంబర్ సెక్రటరీ ప్రసన్న కుమార్కు వారికి మధ్య గొడవ చోటు చేసుకుంది, తోపులాట జరిగింది. దీంతో పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసి ఆందోళనకారులను కంచి పంపించే ప్రయత్నం చేశారు. తెలుగు ఫిలిం ఛాంబర్లో తెలంగాణ వాదులు గొడవ చేయడం ఇది కొత్త కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకున్నాయి. తెలంగాణ వాదులకు అవమానం జరిగిందంటూ గతంలో కూడా పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. తాజాగా తెలంగాణ కళాకారుల ఫోటోలు లేవంటూ మరోసారి నిరసనకు దిగిన సందర్భం కనబడుతోంది. జోహార్ పైడి జయరాజ్ కు, తెలంగాణ కళాకారులకు